నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. కాకినాడ జిల్లా తుని పాత బజారు వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి కొలువు తీరింది. సీనియర్ నేత కుక్కాడపు బాలాజీ నేతృత్వంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధికి ట్రస్ట్ బోర్డు పనిచేయాలని కోరారు. కాకినాడ జిల్లా తుని పట్టణం నందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ధర్మకర్తగా నియమించబడి ఉన్నందున ధర్మకర్తగా నా విద్యుక్త ధర్మమును యోగ్యముగాను నమ్మకముగాను శక్తివంచన లేకుండా న్యాయ దృష్టితో జ్ఞాన విధేయముగాను భయాభిమాన రాగ ద్వేష రహితముగాను పై సంస్థ యొక్క శ్రేయస్సు దృష్ట్యా నిర్వహింపగలవాడననియు మరియు 1987 ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టమునందు పొందుపరచిన నియమాలను అందుపైగా నిబంధనలను శిరసా వహింపగలననియు దైవ సాక్షిగా మనఃపూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను. ధర్మకర్తగా రహస్య రక్షణ ప్రమాణ స్వీకారము అను నేను మీ పేరు చెప్పండి. కాకినాడ జిల్లా తుని పట్టణము నందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము ధర్మకర్తగా నా విధులను నిర్వహించుటకు అవసరమైన విషయములను తప్ప నాకు తెలిసిన గానీ లేక నేను ఆలోచింపవలసిన మరి ఏ ఇతర విషయములైనను ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని ఎవ్వరికి లేక ఏ ఒక్కరికి ముందుగా తెలియపరచుట లేక చెప్పుట గాని చేయనని దైవ సాక్షిగా మనఃపూర్వకముగా ప్రమాణము చేయుచున్నాను. ప్రధాన బాధ్యతలు శోభారాణి గారు, టౌన్ అధ్యక్షులు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే సోదరులు అశోక్ బాబు గారు, అదేవిధంగా తాతబాబు గారు, ఈ యొక్క వేదిక మీద ఉన్నటువంటి మిగతా నాయకులకు, అభిమానులకు, కార్యక్రమం చేసినటువంటి సోదరులకు, సోదరులకు, అభిమానులకు, పత్రికా విలేకరులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు మనం ప్రత్యేకంగా కలిసినటువంటి సందర్భం వెంకటరమణ గుడి కమిటీ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి మనం కలవడం జరిగింది. దీంట్లో ఇందాక మన వాళ్ళందరూ చెప్పినట్టుగా కుక్కాడపు బాలాజీ సరే రాజకీయాలు ఎట్లా ఉన్నప్పుడు కూడా రాజకీయాలు ఇక్కడ పెద్దగా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. బాలాజీ చేసినటువంటిది ఈ కళ్యాణ మండపం కూడా బాలాజీ ఆధ్వర్యంలో కట్టారని చెప్పారు. అక్కడ గుడి కూడా మొదటిసారి అతను కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చేశాడు. అంతకుముందు నా కామరాజు గారు వీళ్ళంతా కూడా. అంచేత భక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటేనే ఆ యొక్క గుడికి పరమార్థం వస్తుంది. 10 మంది భక్తులు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ గుడుల యొక్క ఆదాయం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. వీరితో పాటు కొంత కమిటీ సభ్యులు వేశారు ప్రభుత్వం కూడా. ఉమ్మడి రమణ నెక్స్ట్ కౌన్సిలర్ చాలా కష్టపడి పనిచేశాడు. అంచేత అతనికి గుర్తింపు వచ్చింది. తల్పా శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారు, నేను మొట్టమొదటి రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు
ఈనాటి రిపోర్టర్గా ఉండేవాడు. సరే శ్రీను మా అందరికీ కూడా బాగా పరిచయం. సరే అతను కూడా దీంట్లో రావడం జరిగింది. చల్లకొండ రాజా ఈ సెంటర్లో చల్లకొండ వాళ్ళు చాలా ఫేమస్. ఎంచేతంటే మొదటి నుంచి కూడా వాళ్ళ పార్టీని నమ్ముకుని ఉన్నారు. అంచేత వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఒకరిని వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వేశాం. అట్లాగే జనసేన నుంచి ఉప్పలపాటి సీతారామరాజు గారు, ఆయన కూడా భక్తితోటి అభివృద్ధి చేయగలరు టెంపుల్స్ అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని, శ్రీమతి పూరిపాండ శ్రీనివాసంతి మొదటి నుంచి కూడా ఈ పాండాస్ చాలా బాగా పనిచేసేవారు. నందిబాబు 82వ సంవత్సరంలో ఎన్టీఆర్ అభిమాని, నాకు చాలా దన్నుగా నిలబడ్డాడు. ఆ రోజున చాలా మంచి వ్యక్తి కూడా, ఎలక్షన్లో కూడా బాగా పనిచేయడమే కాకుండా మీరందరూ కూడా వ్యాపారస్తులు అభిమానించేటువంటి వ్యక్తి కూడా అతను. వాళ్ళ సిస్టర్ని దీంట్లో వేయడం జరిగింది. శ్రీమతి బోడపాటి నాగమణి కూడా ఎస్సీ, ఆవిడ కూడా మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి ఆవిడ. శ్రీమతి సానపల్లి రమణమ్మ రజగాస్ నుంచి నాయి బ్రాహ్మణ్ నుంచి వేశాం. ఎందుకంటే ఇక్కడ కంపల్సరీగా నాయి బ్రాహ్మణ్ వేయాలి, ఒక బ్రాహ్మణ్ వేయాలి. అదేవిధంగా మహిళలు 4 మహిళలు వేశాం. ఎం భాస్కర్ ఆచార్యులు గారు, ఆయన కూడా పూజారి, బ్రాహ్మణులతో ఆయన కూడా దీంట్లో ఉన్నారు. అంచేత ఒక విధంగా చూస్తే మీరు అందరూ మెచ్చుకుంటారు ఈ కమిటీని. ఎంచేతంటే నాకు పరిచయం అని వేయలేదు. నిజానికి చూస్తే నేను టౌన్ వాళ్ళకి అని చెప్పాను, మీరు కమిటీ వేసి నాకు ఇవ్వండి. టౌన్ వాళ్ళే వేశారు. ఎందుకంటే సత్యనారాయణ గారు వీళ్ళంతా కూర్చొని ఈ కమిటీలు సెలెక్ట్ చేశారు. అయితే ఒక షరతు, మీరు కమిటీలు సెలెక్ట్ చేయొచ్చు కానీ ఫైనల్గా మేము అప్రూవ్ చేయకుండా అవి వెళ్ళమని చెప్పాను. ఇంకా ప్రతి ఒక్కరిని కూడా స్కాన్ చేసి చూస్తాం. వాళ్ళకి కూడా భక్తి ఉండాలి. భక్తితో పాటు ఒక మంచి ప్రవర్తన ఉండాలి. ఆ ప్రవర్తన ఉండాలి. సేవ చేసేటువంటి దృక్పథం కూడా ఉండాలి. సేవ చేసే దృక్పథం లేకపోతే భగవంతుడు వచ్చినటువంటి భక్తులకి సరైనటువంటి విధానంలో అవసరాలు సమకూర్చాలి. ఆ కమిట్మెంట్ ఉంటేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈనాడు వెంకటరమణ గుడి రమ్య అంటే మధ్య సచివేది కోడలు. సచివేది కూడా మొదటి నుంచి కూడా 82 నుంచి మాతో పనిచేసింది. అయితే ఇక్కడ పనిచేసిన వాళ్ళే ఇచ్చామని అనుకోకండి. పనిచేసిన వాళ్ళు చాలామంది ఉంటారు, అందరికీ అవకాశాలు రాలేదు. అయితే కొద్దిగా కమిట్మెంట్ కూడా ఉండాలి. రాజకీయ కమిట్మెంట్ కంటే ఒక దేవస్థానానికి ఒక కమిటీ సభ్యులుగా వేసామంటే, చైర్మన్గా వేసామంటే వాళ్ళ కమిట్మెంట్ తోటి పనిచేయాలి. రాజకీయం వేరు, దేవస్థానాలు వేరు, దైవ చింతన వేరు, దైవం గుళ్ళు అభివృద్ధి చేయడం వేరు. ఈ దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా వెంకటరమణమూర్తి గుడి పెద్దగా ఆదాయం పెరగడం లేదు. ఎందుకో కారణం తెలియదు. చాలామంది మరి వ్యాపారస్తులు ఉన్నారు, చాలామంది భక్తులు ఉంటారు. తొమ్మిలో బయట నుంచి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఆ విధంగానే మన దేవాలయాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి మనం కృషి చేయాలి. ఇంతకుముందు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా కన్నికా పరమేశ్వర గుడిలోనే మీటింగ్ పెట్టేవాళ్ళం మేము. నేను రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా మా దివ్య వచ్చినప్పుడు కూడా మొట్టమొదటిగా గుడికే తీసుకెళ్ళాం. దాని తర్వాత ఇది కట్టినట్టు నాకు పెద్దగా తెలియదు. ఎప్పుడు మీటింగ్స్ అంతా కూడా కన్నికా పరమేశ్వర గుడిలోనే పెట్టేవాళ్ళం. అటువంటి ఇక్కడ గుడి తరఫున ఇది చక్కగా కళ్యాణ మండపం పెట్టారు. దాంట్లో బాలాజీ యొక్క ప్రమేయం ఉన్నందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఏ పని చెప్పినా కూడా నిస్వార్థంతో చేయాలి. ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి, భక్తులకు ఉపయోగపడేటట్టు ఉండాలి. మనం మంచి ప్రజలకి చెప్పాలి. ఆ విధంగా చేస్తేనే మనకి సమాజం సరైనటువంటి మార్గంలో నడుస్తుంది. భక్తి అంటే ఏమో కాదు, మనల్ని స్కాన్ చేసుకోవడం, మన ప్రవర్తన మనం సరైనటువంటి విధానంలో నడుపుకోవడమే భక్తి. భగవంతుడు అన్ని మతాలు ఉంటాయి, చాలా మతాలు ఉంటాయి. ఆ మతాలన్నీ యొక్క సారాంశం ఒకటే. మానవుడు సరైనటువంటి మార్గంలో నడవాలనేటైతే ఏ మతం సారాంశం తీసుకున్నాము అది ఉంటుంది. నేను ఇంచుమించు చాలా మతాల బుక్కులు చదివాను.
ఖురాన్ చదివాను, బైబిల్ నా ఎంఏలో సబ్జెక్టు బైబిల్ చదివాను, జురాస్ట్రాథర్ చదివాను, అదేవిధంగా కన్ఫ్యూషియన్స్ అని చైనా యొక్క మతం చదివాను. ఏది చూసినప్పుడు కూడా పెద్దలందరూ కూడా చెప్పింది, భగవద్గీత చెప్పినా ఎవరికి ఏది చెప్పినప్పుడు కూడా ఒకటే దాని సారాంశం ఉంటుంది. ఎప్పుడు కూడా మనిషి యొక్క ప్రవర్తన ఎట్లా ఉండాలనేటువంటి దాని మీద సారాంశం నడుస్తూ ఉంటుంది భక్తిలో. ఆ మనిషి యొక్క ప్రవర్తన సరిగ్గా నడవాలంటే భగవంతుడి యొక్క సన్నిధిలో భగవంతుడి యొక్క భక్తిలో ఉండాలి. పూజలు చాలామంది చేస్తారు, పూజలు చేసినంతలో సరిపడదు. మన మనసులో భక్తిని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భక్తిని మనం పెంపొందించుకుంటే అధర్మం దగ్గరికి రాదు. నిజానికి సమాజం ఎప్పుడు ధర్మంగా నడవాలనుకుంటే ఆ ధర్మంగా నడవాలనుకున్నప్పుడు ప్రజలు కూడా ధర్మంగా ఉండాలి. అంటే అందరూ ఉంటారంటే ఉండలేకపోవచ్చు, పూర్తిగా 100% ఉంటారంటే 100% కూడా ఉండలేకపోవచ్చు. వీలైనంత వరకు కూడా ధర్మంగా ఉండాలనేటువంటిదే మనకు తెలిసినటువంటి సూత్రం. అంచేత ఎదటివాడిని చెప్పి లేకపోతే ఎదటివాడిని మోసం చేసి లేకపోతే ఎదటివాడితో అనేక రకాలైన నచ్చబెట్టుకుని కార్యక్రమాలు చేసి అతనికి క్యారెక్టర్ కూడా ఉండదు. అదేవిధంగా అతను ఎంత భక్తి ఉన్నప్పుడు కూడా భక్తి వల్ల అతనికి ఉపయోగపడదు. అంటే భక్తి అనేటువంటి మన జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఉపయోగపడేటువంటిదే భక్తి. దానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు కనిపించడు కదా కొంతమంది ఉంటారు. అయితే కనిపించినప్పుడు భగవంతుని నమ్మిన తర్వాత తప్పకుండా సూపర్ న్యాచురల్ అనేటువంటి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ మనం కాపాడుతూ ఉంటుంది, మన ప్రవర్తన బట్టి కాపాడుతూ ఉంటుంది. ఇది అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏంటంటే మన సత్యయుగం చూస్తే హరిశ్చంద్రుడు చాలా కష్టపడ్డాడు, అన్ని టెస్టులు పెట్టాడు విశ్వామిత్రుడు. ఏ టెస్టులు పెట్టినప్పుడు కూడా అసత్యం అనేటువంటి ఒక మాట కూడా అతను మాట్లాడలేదు. అంటే ఆ యుగం అంతా సత్యయుగం అనేది అందుకే పేరు వచ్చింది హరిశ్చంద్రుడు. హరిశ్చంద్రుడు యుగం కాబట్టి సత్యం మాట్లాడడం సత్యయుగం అని వచ్చింది. కానీ ఆ సత్యయుగం ఈరోజు ఉందా అంటే ఎక్కడా లేదు. తెల్లారితే అబద్ధాలు ఆడాలి తప్ప సత్యాలు మాట్లాడితే ఎవరో కూడా నమ్మరు కూడా, ముఖ్యంగా మేము రాజకీయ నాయకులు. ఎందుకంటే మీరు ఏదో వస్తారు పెద్ద సమస్య పట్టుకుని నేను చేయలేకపోయినప్పుడు కూడా చేస్తానంటే మీరు నమ్మి వెళ్ళిపోతారు. కొన్ని సమస్యలు చేసే ఉంటాయి, కొన్ని సమస్యలు చేయలేని ఉంటాయి. చేయలేకపోయినా ఇది జరగదనంటే మీరు అదేవిధంగా నిస్పృహతో వెళ్ళిపోతారు. జరుగుతుందన్న అనుకుంటా క్షణమైనా మీరు హ్యాపీగా ఉంటారు. అంటే జరగంది జరుగుతున్నానంటే మేము ఏదో చిన్న అబద్ధాలు ఆడాలి. అది మా ధర్మం, రాజకీయ ధర్మం, దాంట్లో ఏమో అనుమానం లేదు. కాకపోతే ఇంక నిత్యం అబద్ధాలు ఆడుతూ కూర్చుంటే 5 సంవత్సరాల తర్వాత ఇంటికి పంపిస్తారు. ఇది కూడా నిజం. అందుచేతంటే వీలైనంత వరకు కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా సత్యయుగం అయిన తర్వాత రాముడి యుగం వచ్చింది. రాముడి యుగంలో ధర్మాన్ని పాటించాడు. ఆయన ధర్మాన్ని పాటించాడు కాబట్టి అతని రాముడు మానవుడిగా పుట్టినప్పుడు కూడా దైవం అని చెప్పారు. ఆ విధంగా ధర్మాన్ని పాటిస్తూ మనకి పురాణాలు ఏం చెప్తున్నాయంటే రాముడి యుగంలోనే అధర్మం స్టార్ట్ అయింది అనేటువంటి కూడా ఒక వెర్షన్ ఉంది. రాముడు ధర్మాన్ని కాపాడాడు. రాముడికి ఆపోజిట్గా వేలన్స్ ఉంటారు కదా, ఆ వేలన్స్ అధర్మాన్ని ప్రోత్సహించారు. ఆ విధంగా అధర్మాన్ని ఎప్పుడైతే వేలన్స్ ప్రోత్సహించారో వాళ్ళందరినీ కూడా నాశనం చేశారు రాముడు. ఉదాహరణకి విశ్వామిత్రుడు యాగం చేస్తూ ఉంటే రాక్షసులందరూ వచ్చి ఆ యాగాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించారు. యాగం ఎందుకు చేస్తారు? ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉండాలి, వర్షాలు కురవాలి, పంటలు పండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మునులందరూ కూడా చేస్తారు. అటువంటి వాటిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తే రాముడు వాటి నుంచి రక్షించాడు. అది ధర్మం చేశాడు. అంటే అధర్మం ఉండేది, ధర్మం ఉండేది. ఈయన ధర్మాన్ని ఆచరించడం లేదో తెలియదు కానీ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళని రక్షించాడు. అదే కృష్ణుడు చేసింది. అందుకే రాముడు ఆచరించాడు, కృష్ణుడు ఆచరింపజేశాడు. వీళ్ళిద్దరికి ఉండేటువంటి తేడా అది. అందుచేత రాజకీయ నాయకులు అన్ని పనులు చేయలేకపోవచ్చు. కొన్ని పనులు ఇందాక చెప్పాను కదా, అక్కడక్కడ చిన్న సత్యాలు మాట్లాడవలసి వస్తుంది, తప్పదు. ప్రజలు వచ్చినప్పుడు ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తామని, కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు.
చేయలేకపోయినప్పుడు కూడా చేస్తామని చెప్తాం. దాన్ని మీరు నమ్మి కొంత సంతోషంగా ఉంటారు. అది జరిగినప్పుడు బాధపడితే బాధపడవచ్చు కానీ ఉంటారు. శ్రీకృష్ణుడు అందుకనే మొదటి నుంచి కూడా ధర్మాన్ని పోషించాడు. ధర్మాన్ని కాపాడటానికి ఎవరైతే ధర్మాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళని కాపాడుతూ వచ్చాడు. చాలామంది అనుకుంటారు మరి దుర్యోధను కూడా రక్షించాలి కదా. దుర్యోధను రక్షించాలి, ఎందుకంటే దుర్యోధను ధర్మంగా లేడు. పాండవ రాష్ట్రంతో తీసేసుకున్నాడు కాబట్టి అధర్మం అనేటువంటి ఉద్దేశంతో. కాబట్టి కృష్ణుడి టైంలో కూడా ఎంత తెలిసే ఉంటుంది. అంటే అతని టైంలో కూడా కొన్ని అధర్మాలు పాటించారు. కర్ణుడు యుద్ధంలో రథం కూలిపోతే కర్ణుడు అంటాడు నన్ను ఈ సందర్భంలో చంపడం ధర్మం అని. అప్పుడు శ్రీకృష్ణుడు దానికి చరిత్ర అంతా తెలుసు కాబట్టి నువ్వు ఏ సందర్భాల్లో అధర్మంగా పాటించావు, ఆ సందర్భంలో అధర్మంగా పాటించావు కాబట్టి నిన్ను ఈరోజు అధర్మంగా అర్జునుడు చంపుతాడు అనేటువంటి అతను జ్ఞాపకం చేస్తాడు. అంటే ఆ వీరాభిమన్యు యుద్ధంలో అతను చుట్టుముట్టి చేసినప్పుడు కర్ణుడు కూడా ఆ యుద్ధంలో పాల్గొంటాడు. అందరితో పాటు అభిమన్యుని చంపుతాడు. ఇలా ధర్మరాజు కూడా అతను ఆడతాడు. అశ్వత్థామాత కుంజర అంటాడు. ఎందుకు ఆడతాడంటే కృష్ణుడు అధర్మాన్ని చంపాలి కాబట్టి ధర్మరాజు కూడా చిన్న తప్పు చెప్పడంలో తప్పేం లేదంటాడు. అందుకని రాజకీయ నాయకులు కూడా ప్రభు తప్పు చెప్పడం తప్పేం లేదు, వాళ్ళ రాజకీయ పరిస్థితులు రక్షించుకోవడానికి చెప్తారు. అప్పుడు ఏం చేశాడంటే నేను చెప్పనంటాడు ధర్మరాజు, కరెక్ట్ కాదు అంటే కృష్ణుడు చెప్తాడు ఈ టైంలో కానీ మీరు ద్రోణాచార్యం చెప్పకపోతే ద్రోణాచార్యం మేము బతికినవాడు అని చెప్పేటప్పటికి కొంత అశ్వత్థామాత కుంజరను మాట చెప్తాడు. దాంట్లో భీముడు మాట కలుపుతాడు, ఈయన మాట కలుపుతాడు. మొత్తాన్ని కొద్దిగా అసత్యాన్ని పలికించాడు ధర్మరాజు కూడా. అందుచేత ఏంటంటే పరిస్థితులు బట్టి ఇప్పుడు కలియుగం వచ్చింది. ధర్మం మాట్లాడేటువంటి వాడిని, ధర్మం చేసేటువంటి వాడిని, ధర్మంగా ప్రవర్తించేటువంటి ఈ కలియుగంలో ఎదుక్కుంటే కనుక కనపడతారు. ఇక్కడ అటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు. అంచేత ఏంటంటే ఇప్పుడు ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత మనం టెంపుల్స్ కడుతున్నప్పుడు, దేవాలయాలు కడుతున్నప్పుడు ఆ దేవాలయాలకు మనం అన్ని విధాలుగా మనం సహకరిస్తాం. దేవాలయం కట్టడం చాలా ఈజీ. 10 మంది 10 డొనేషన్ ఇస్తే దేవాలయం తయారవుతుంది. మా ఊళ్ళో నేను దేవాలయం కట్టాను. అది పోషించడానికి చాలా ఇబ్బంది వస్తుంది. పోషించడానికి కూడా కొంత అమౌంట్ పెట్టాం, అది కూడా సరిపడం లేదు. అన్నింటికంటే ప్రమాదం బ్రాహ్మణులు దొరకడం పూజారి. పూజారి లేకపోతే మనం వెళ్ళట్లేదు. పూజారికి మనం ఆక్షలు ఇచ్చాడు. మామూలు సూతులు ఎవరు లోపలికి వెళ్ళకూడదు. సూతులు బ్రాహ్మణులు కూడా స్నానం చేయకుండా వెళ్ళకూడదు. పూజారి గర్భగుడిలోకి వెళ్ళాలి. అంటే మనం అదే అమ్మవారి దేవాలయాలకి ఎవరైనా చేసుకోవచ్చు. పూజ లోపలికి వెళ్ళి చేసుకోవచ్చు. నేను చాలా దేవాలయాలకి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు లోపల తీసుకెళ్ళి గర్భగుడిలోనే చేస్తూ ఉంటాను. ఎవరైనా చేయవచ్చు. అమ్మవారికి అవకాశం ఉంది కానీ అయ్యేవారికి లేదు. ముఖ్యంగా అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈనాడు టెంపుల్స్ కట్టాం. అందుకని మా టెంపుల్ కూడా తిరుపతి దేవస్థానానికి ఇచ్చేద్దాం రాశాను ముఖ్యమంత్రి గారు. కోసం మరి తీసుకుంటారో లేదు చూడాలి. అంటే మేము కట్టాము, నేను మా మిస్సెస్ కట్టాము. కానీ దివ్య వీళ్ళు అసలు మెయింటైన్ చేస్తారా చేయరా అంటే సొసైటీగా భక్తి ఉండాలి. పదవి అంటే వచ్చేసింది మొత్తానికి. పదవి వచ్చిన తర్వాత పదవితో పాటు భక్తి ఉంటే దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో చేయగలరు. దేవాలయాలు సరైనటువంటి విధానంలో పూజలు నీళ్ళు జరిగిపోతే మళ్ళీ తిప్పిపోతాయి మా మీదకి. అది చాలా ప్రమాదం. అంటే మా మిస్సెస్ ప్రత్యేకంగా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు నాకు కూడా పెద్ద భద్రం ఉంది, వెళ్ళి దండం పెట్టండి అంటే కష్టం అంతే తప్ప మనకు. కాకపోతే ఇప్పుడుండే జనరేషన్కి భక్తి తగ్గుతుంది, ఆశలు పెరుగుతున్నాయి. ఆశలు పెరుగుతున్నాయి కానీ భక్తి ఎప్పుడైతే లేదో దేవుడు దయ కూడా తక్కువ ఉంటుంది. ఈ రెండు కనెక్టెడ్. అంచేత మనం ఆశపడడం తప్పులేదు, అతి ఆశ అయితే తప్పు. నాడు వ్యాపారం చేస్తుంటే నాకు నష్టం లేకుండా చేయి భగవాన్, లేకపోతే నష్టం లేకుండా చేయి ప్రభు అంటే అంతవరకు పర్వాలేదు. లేదు అంబానీలాగా నన్ను తయారు చేయని 4 రోజులు అంటే తప్పది. అంబానీ 4 రోజుల్లో తయారైతే 8 రోజుల్లో తయారైతే ఏ విధంగా తయారైతే అందరికి తెలుసున్నట్టుంది. అంచేతంటే సత్మార్గంలో మనం నడవాలంటే ధర్మం కాపాడాలి.
ధర్మం కాపాడాలంటే భక్తి ఉండాలి. భక్తి ఉండాలంటే మనకి ప్రత్యక్షంగా మనకు కనపడేటువంటి దేవాలయాలు ఉండాలి. ఆ దేవాలయాలు ఉంటూనే దేవాలయాలు సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత కమిటీలు. ఇవి గవర్నమెంట్ కమిటీస్. గవర్నమెంట్ లేకుండా కమిటీలు మామూలు దేవాలయాలు ఉంటాయి. ఇవాళ మన కరకులం దేవస్థానం రాజుగారు ఎక్కున్నారు ఈవో గారు. మొన్న కార్యక్రమం ఆషాఢ మాసంలో చాలా బ్రహ్మాండంగా చేశారు. అసలు నేనే చూసి ఆశ్చర్యపోయాను, అంత జనం వస్తారు ఇక్కడికి అనేది. ఆషాఢ మాసం కదా, నిన్న మొన్న మళ్ళీ పేపర్లో చూస్తే విపరీతమైన జనం వచ్చారు. అంటే ప్రజల్లో భక్తి పెరుగుతుంది, అదేవిధంగా షార్ట్ కట్ ఆలోచన కూడా పెరుగుతున్నాయి. ఆ షార్ట్ కట్ ఆలోచనతో కొంత అధర్మ మార్గాలు కూడా ఉంటాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భగవద్గీత చెప్పింది, శ్రీకృష్ణ చెప్పింది, అదేమి ఒక మతానికి సంబంధించింది కాదనేది పండితులు అందరూ చెప్తారు. అది చెప్పిందంటే మానవుడు ఎట్లా ఉండాలి, ఎలా నడుచుకోవాలనేది విధానం చెప్పారు. మన ప్రవర్తన మనం ప్రక్షాళన చేసుకోవాలి. మన ప్రవర్తన మనం ప్రక్షాళన చేసుకోగలిగితే మనకి భగవంతుడు కనిపించకపోయినప్పుడు కూడా భగవంతుడు మనతో పాటు ఉంటాడు. దానివల్ల మన జీవితాలు బాగుపడతాయి. అది ఒక ధర్మం. అదేవిధంగా ప్రక్కన ఉన్నవాడు పేదవాడైనా, ప్రక్కన ఉన్నటువంటి వాడు లేనివాడైనా, ప్రక్కన ఉన్నవాడికి అవసరం ఉన్నవాడైనా మనం అతన్ని ఆదుకోవడం కూడా ధర్మం. అంచేత రాజకీయాలు అంటే ఊరికే పదవులు కాదు. రాజకీయం ఒరిజినల్ మీనింగ్ అంటే సర్వీస్ చేయడం. సర్వీస్ ఎవరికి చేస్తాం? ఎవరి కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేయాలి. ఇప్పుడు తాతాబాబు గారికి నేను 100 రూపాయలు ఇస్తానని తీసుకుంటే ఏంటి? ఆయన లేదు 10,000 కోట్లు ఇస్తానని దగ్గరగా తీసుకుంటాడు. ఎందుకంటే ఎవరికి అవసరం ఏదైతే ఉందో వాళ్ళకి చేయాలి తప్ప అవసరం లేని వాళ్ళకి అందరం ఎక్కించి అవసరం ఉన్నటువంటి అమ్మవారు అడుగుతూ ధనకు దూకేస్తే అది రాజకీయ సర్వీస్ కాదు, అది స్వార్థ రాజకీయం అంటారు దాన్ని. అంతేంటంటే ఈ సమాజంలో ఇంకా 160 మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళందరూ కూడా పాపం గుళ్ళకి వెళ్తారు, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉంటారు. ఒక వ్యక్తి అడుగుతాడు, అసలు పేదవాళ్ళని ఎందుకు పుట్టించాలి దేవుడు? అందరినీ ఉన్నవాళ్ళుగా పుట్టించవచ్చు కదా అనేటువంటి కొంతమంది ప్రశ్నలు వేస్తారు. అందరినీ ఉన్నట్టు వాళ్ళగా పుట్టిస్తే మరి సర్వీస్ చేసేవాడు ఎవరు? ఇవన్నీ భగవంతుడి యొక్క లీలలు. అంచేతంటే భగవంతుడి యొక్క లీలలో ధర్మాన్ని కాపాడడం ఒకటి, తోటివాడికి సహాయం చేయడం ఒకటి. ఎవరైతే వృత్తిరీత్యా వాళ్ళు ఉంటారో, బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఈ వృత్తి బిజినెస్ బాగా నడవాలి, బాగా సంపాదించుకోవాలి, పిల్లలందరూ బాగా ఎదగాలి, చదువుకోవాలి, ఇది ఉంటుంది, తప్పేం లేదు దాంట్లో. ధర్మం. అదే రాజకీయ నాయకులు కూడా వృత్తే, ప్రజలందరూ బాగుండాలని ఉండాలి తప్ప రాజకీయ నాయకులు నాకు పదవి వచ్చింది కదా నేనే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాలని ఉంటే అది ప్రాబ్లం ఉంటుంది. అది రాజకీయ నాయకులు అనిపించుకోవాలి. రాజకీయ నాయకులు ప్రజల్లో ఏం చేస్తాడు, ప్రజల చేత ఎన్నుకోబడతాడు, ప్రజల కొరకు పని చేయాలి. ఇది రాజకీయ నాయకుడు ఒక లక్షణం. సరే, కుటుంబాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, కొంతమంది వ్యవసాయం ఉంటుంది, కొంతమంది ఇంకొక రకంగా ఉంటుంది. ఏది ఉన్నప్పుడు కూడా మా అందరి ధర్మం అంటే అశోక్ బాబు గారు కానీ నేను కానీ మిగతా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ ప్రాంతం బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాలు, 43వ సంవత్సరం నాకు ఈ రాజకీయంలో. నేను ఇంచుమించు రాష్ట్రంలో ఉండే అన్ని పదవులు చూశాను. మీరందరూ కూడా 6 సార్లు నన్ను గెలిపించారు, మా అమ్మాయిని గెలిపించారు. మధ్యలో కొన్నిసార్లు ఓడిపోయాం. విచిత్రం ఏంటంటే అశోక్ బాబు గారి మీద నేను ఒకసారి ఓడిపోయాను. అయినా నాకు శత్రుత్వం లేదు. అప్పుడు శత్రుత్వం లేదు, ఇప్పుడు శత్రుత్వం లేదు, ఎప్పుడు శత్రుత్వం ఉండదు. రాజకీయాలు అంటే శత్రుత్వాలు పంచుకొని కత్తులు తీసుకొని కొట్టుకోమని కాదు, తిట్టుకోమని కాదు. ఎవరు ఎక్కువ ప్రజాసేవ చేస్తే వాళ్ళని ప్రజలు గుర్తించే విధంగా చూసుకోవాలి. అది రాజకీయ సేవ. ఆ విధంగా చేస్తేనే రాజకీయ నాయకుడికి వాల్యూ ఉంటుంది. ఆ విధంగా మీరు ధర్మాన్ని కాపాడండి. మీకు టౌన్లో నాకు మనవాడు చెప్పినట్టుగానే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలని నేను పోలీసులు చెప్పాను. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారాలు అభివృద్ధి చెందితే మీ జీవితాలు బాగుపడతాయి. చుట్టుపక్కల వ్యాపారాలన్నీ కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఏ చిన్న సమస్య వచ్చినప్పుడు కూడా ఆ సమస్యని నాకు కానీ అశోక్ బాబు గారు కానీ లోకల్గా ఉండేటువంటి వాళ్ళు కానీ చెప్తే మేము వీలైనంత వరకు కూడా అసత్యం చెప్పలేం, కానీ వీలైనంత వరకు మీకు ఆ సమస్యను పరిష్కరించి ఇచ్చేటువంటి కార్యక్రమం మేము చేస్తాం.
నేనున్నా లేకుండా నా ఎమ్మెల్యే రావాలి. కాకపోతే ఆవిడకి హైదరాబాద్లో కొన్ని పనులు ఉండాలి. 8వ తారీఖు వస్తుంది ఆవిడ కూడా బాగా తిరుగుతున్నాం. శోభారాణి గారికి ప్రెసిడెంట్ ఎందుకు ఇచ్చామంటే తుల్లో మొట్టమొదటిగా తెలుగుదేశం ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ ఇవ్వడం కాదు, రాష్ట్రంలోనే మొట్టమొదటిగా టౌన్ ప్రెసిడెంట్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ శోభారాణి గారు. రాష్ట్రానికి ఎక్కడ కూడా ప్రెసిడెంట్లు ఇవ్వరు. అంటే మహిళా సంఘం ప్రెసిడెంట్లు ఇస్తారు, తెలుగు మహిళలు ఇస్తారు, కానీ మెయిన్ ప్రెసిడెంట్లు ఇవ్వరు. కానీ మనం కావాలని ఆవిడ కష్టపడింది ఎలక్షన్స్లో. ఆవిడ కావాలి, ఆవిడ ఆధ్వర్యంలో అయితే కొద్దిగా మంచి ఇమేజ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో సత్యనారాయణకి ఎన్నికైనా సత్యనారాయణకి 2 పర్యాయాల కంటే 3 పర్యాయం ఇవ్వడానికి లేదు పార్టీలో సిద్ధాంతం. అందుచేత ఆవిడకి ఇచ్చి ఆవిడ కూడా చాలా బాగా చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఆవిడకి సహాయం చేస్తున్నారు. అందరికీ ఒకటే చెప్తాను, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇండస్ట్రియల్గా కానీ, వ్యవసాయంగా కానీ, లేకపోతే బిజినెస్ రూపేణా కానీ అభివృద్ధి చెందాలి. ఈ అభివృద్ధి చెందడానికి రాక్షసుల యొక్క పరిపాలన కుదరదు. ఎవరు అంటే రాక్షస తత్వం కలిగినటువంటి వాళ్ళు, రాక్షసులు ఇప్పుడు ఎవరు కొత్తగా ఉండవు. ఆ తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ తత్వం ఉండకూడదు. వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళు మార్చడానికి ప్రయత్నాలు చేస్తాం. అది ఎలా మార్పు వస్తుందంటే దైవం ప్రార్థన వల్లే మార్పు వస్తుంది. దేవాలయాల యొక్క ప్రార్థన చేసిన వల్లే మార్పు వస్తుంది. లేకపోతే క్రిస్టియన్స్ అయితే యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తారు, ముస్లిమ్స్ అయితే మహమ్మద్ ప్రవక్తన చేస్తారు. అట్లా ఎవరి మతాల్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. కానీ ప్రజలందరూ ఒకటే. ఈ యొక్క మానవాళి పుట్టినప్పుడు మతాలు లేవు, కులాలు లేవు, ఏమీ లేవు. తర్వాత క్రమక్రమేణా వచ్చాయి. ఏ విధంగా యుగానికి మార్పులు వస్తున్నాయో కలియుగం వచ్చేటప్పటికి ఎక్కువ తప్పుడు మార్గాలు ఉంటాయనేటువంటి కలియుగం చెప్పేటువంటి పెద్దలందరూ చెప్తున్నారు. అంతేత మనం మంచి మార్గంలో వెళ్తే మనకి మంచి జరుగుతుంది, ధర్మ మార్గంలో వెళ్తే ధర్మం జరుగుతుంది, అసత్య మార్గంలో వెళ్తే సత్యం జరుగుతుంది. అంతేత మన జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే దైవ చింతన అనేటువంటి ప్రధాన అంశం. దాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ యొక్క కమిటీలు కూడా ఉంటుంది. ఆ విధంగా కాపాడగలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఇక్కడ వెంకటరామమూర్తి గుడికి వేయడం జరిగిందనేది కూడా మరొకసారి సందర్భంగా మనం చేస్తూ ఎంతో అభిమానంతో ప్రేమతో ఈ కమిటీ సభ్యుల యొక్క బంధువులు, కుటుంబాలు, స్నేహితులు వీళ్ళందరూ ఇచ్చేశారు. వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుస్తూ సెలవు చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసే ముందు వాళ్ళందరినీ కూడా మనం ఒక మంచి మనసుతోటి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఈ సందర్భంగా మంచిగా వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరిచి వెంకటరామమూర్తి గుడిని ఇంకా ఎంతో పెద్దగా చేయాలని వాళ్ళకి వెంకటరామమూర్తి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఈ రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతో సేవలు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల నుండి పెద్దలకు, పార్టీ ప్రముఖులకు, పట్టణ ప్రముఖులకు, ఈనాడు ఈ పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి మిత్రులు కుక్కడు బాలాజీ గారు, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నా ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ దేవస్థానం ఏ విధంగా ఆవిర్భవించింది, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పట్టణ ప్రముఖుల యొక్క సహకారంతో దినదిన చెందుతూ, గతంలో బాలాజీ గారు పర్యాయం దానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ దేవస్థానాన్ని స్థానికంగా పట్టణ ప్రముఖుల సహకారంతో మంచి అభివృద్ధి చేయడం జరిగింది. అటువంటి అభివృద్ధి చూసి మరి ఒకసారి ఈ దేవస్థానం ఇంకా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక చక్కటి ఆలోచనతో గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణ గారి ధన్యవాదాలు, మన శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమలదేవి గారి యొక్క సహకారం ప్రోత్సాహం వల్ల మరొక పర్యావరణ వారికి అవకాశం ఉండేది. మరి వారు ఇచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకొని మీ పదవీ కాలంలో ఈ దేవస్థానాన్ని అది ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఇక్కడ పట్టణంలో ప్రభుత్వ పరంగా కానివ్వండి, ఆ దేవస్థానం అన్ని రకాలుగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళి భక్తులకి ఆ యొక్క వెంకటేశ్వర యొక్క అనుగ్రహాన్ని కలిగించేటువంటి విధంగా మీరు పనిచేయాలని చెప్పి మీకు అప్పుడటువంటి బాధ్యత పెద్దల యొక్క గౌరవాన్ని కాపాడుతూ
ప్రభుత్వ గౌరవాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ మీ యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరోసారి మీ యొక్క అందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. బాలాజీ గారు నిజంగా చాలా అదృష్టవంతుడు. ఇటువంటి అవకాశాన్ని ఎన్నడూ ఆయన చాలా విడుచుకోకుండా ప్రతిసారి కూడా ఆయనే చైర్మన్ గా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన గౌరవనీయులైన యనమల రామకృష్ణ గారు ఎవరికి ఏ పదవి ఇచ్చినా చాలా ఆలోచించి ఆచితూచి ఇస్తారు. చాలా మంది చాలా రకాలుగా చెప్తారు, వాళ్ళందరికీ సమాధానం ఆయన నోటి ద్వారా చెప్పరు, ఆయన చేసే పని ద్వారానే చెప్తారు. ఇటువంటి గొప్ప అవకాశాన్ని మన బాలాజీ గారికి ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను. దేవస్థానం ఈ రోజున దానికి మీ అందరి ఆశీస్సులతోటి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులు అవనివ్వండి, తుని పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు అవనివ్వండి, ముఖ్యంగా ఉపాధ్యాయులు అవనివ్వండి, ఎంతో చదువుకున్నటువంటి ఎంప్లాయీస్ అవనివ్వండి, చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలి. కూటమి ప్రభుత్వం తరఫున, మరి బాలాజీ గారి తరఫున, మా అందరి తరఫున కూడా మీకు ప్రత్యేకమైన మీ పాద నమస్కారం చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు తుని పట్టణంలో ప్రముఖంగా తుని నియోజకవర్గానికి తుని పట్టణం చాలా ప్రాముఖ్యమైంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో చాలా మంది వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. మరి ఆ రోజు ఈ రోజు చూసుకుంటే తునికి చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు వ్యాపారస్తుల్లో కూడా ఎక్కువ వయసెస్ కూడా చాలా ప్రముఖంగా ఈ తుని పట్టణంలో ఉంటుంటారు. మరి దీనికి సంబంధించి జనసేన నాయకులు దండవ రామకృష్ణ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే పేరూరు గాంధీ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఆ రోజున మన 2024లో మరి మీ ఎమ్మెల్యే గారు అయినటువంటి యనమల దివి గారు ఇంటింటికి తిరగడం, మరీ ముఖ్యంగా దివి గారు కూడా మేము అందరూ తిరిగాం. మీరు టౌన్ లో ప్రముఖంగా వ్యాపారస్తులు ఉన్నటువంటి ఇళ్ల నుంచి కూడా అందరూ కూడా మహిళలు వచ్చి ఆశీర్వదించి యనమల రామకృష్ణుడి గారి మీద ఉన్న మంచితనం, అతను కూడా పేరు ప్రఖ్యాతులు నువ్వు నిలబెట్టాలమ్మా, ఎట్టి బస్సులో నిన్ను ఆశీర్వదిస్తాననేసి ఆ రోజున మీ అందరూ ఆశీస్సులే ఈ రోజు ఈ వేదిక పైన కూర్చున్నటువంటి పెద్దలకు ఇచ్చినటువంటి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఆ రోజున మీరు ఇచ్చిన ఆశీస్సులు దానిలో భాగంగానే కూటమి ప్రభుత్వంలో భాగంగా మీ అందరి అభిమానంతో ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీకే నిజాయితీ పడని కాకుండా ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తారో, ఎవరైతే భగవంతుడి దగ్గర నిష్ఠగా ఉంటారో, ఎవరైతే ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తారనేసి ఆయన పరిశీలించి ఈ రోజున ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఈ సభ్యులు కానీ, అలాగే కొక్కడపు బాలాజీ గారికి ఇందులో తొక్కినటువంటి అవకాశాలను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం. ఇక చూసుకుంటే ఈ రోజున తుని పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి, యనమల రామకృష్ణుడి గారి నాయకత్వం ఏర్పడిన దగ్గర నుండి ముఖ్యంగా వైఎస్ఆర్కి ప్రముఖ స్థానం కల్పించారు. ఆ రోజున ఫస్ట్ ఈ తుని మున్సిపాలిటీ చైర్మన్ గా బొండారు రత్నావతి గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ రోజున రత్నావతి గారికి గెలవడం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశం. అలాగే మరి ఇంకో వ్యక్తి మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎంతో సీనియర్ నాయకులు అందరితో కలిసిమెలిసి ఉండేవారు మద్దుల రామారావు గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి వారి ఆత్మశాంతి కూడా కలగాలని కూడా మనస్ఫూర్తిగా మీరందరూ మనందరూ కోరుకున్నాం. అలాగే దాని తర్వాత ఎంతో సీనియర్ నాయకులు మరి ఎప్పుడు కూడా చిన్నపిల్లల్లో చిన్నవాడిగా, పెద్దవాళ్ళలో పెద్దవాడిగా ఉండి మమ్మల్ని అందరినీ కూడా మేము గురువు గారిని పలకరించే వాళ్ళని కారుపు హనుమంతరావు గారు కూడా వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అలాగే తర్వాత వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెనుగొండ కామరాజు గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ రోజున ఇక్కడ నాగ భువనేశ్వర్ గారికి మీ అందరి ఆశీస్సులతోటి, కూటమి ప్రభుత్వ ఆశీస్సులతోటి మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పించడం జరిగింది. అలాగే ఈ రోజున మహిళల్లో చాలా ప్రధానంగా ముందుండి ఎంతో మంచి పేరు సంపాదించుకుని
గతంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గా చేశారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ గుర్తించి యనమల రామకృష్ణుడి గారు, యనమల దివ్య గారు గుర్తించి తుని గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తుని పట్టణ టీడీపీ అధ్యక్షురాలిగా కుసుమంచి శోభారాణి గారిని ఇచ్చారంటే పార్టీ గుర్తించే విధానం, నాయకత్వం గుర్తించే విధానం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. యనమల రామకృష్ణుడి గారు, యనమల దివ్య గారిని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ తుని పట్టణ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున కానీ కూటమి ప్రభుత్వం తరఫున కానీ ఇవాళ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ రాజా అశోక్ బాబు గారి ద్వారా కానీ యనమల రామకృష్ణుడి గారు కానీ వేదిక పైన ఉన్నటువంటి నాయకులు, తుని పట్టణ నాయకులు అవనివ్వండి, తుని రూరల్ నాయకులు అవనివ్వండి, అన్ని మండలాల నాయకులకు సాక్షిగా చెప్తున్నాం, గతానికి భిన్నంగా పరిపాలన ఉంటుంది. మీరందరూ ఎవరు భయపడక్కర్లేదు. మీ స్థలాలకి రక్షణ లేకుండా, మీ వ్యాపారాలకు రక్షణ లేకుండా ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఓ ఫ్లాట్ రాసి ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులకు విరుద్ధంగా భిన్నంగా ఉంటుంది. ఎవరైనా మీకు తుని పట్టణంలో ప్రశాంతంగా వ్యాపారం చేసుకోండి. మీ జోలికి ఎవరు వచ్చినా, అది ఏ పార్టీ నాయకుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే తేటకుంటలో రామకృష్ణుడి గారు ఉంటారు, తుని పార్టీ ఆఫీసు కూడా దివ్య గారు ఉంటారు, మా నాయకులు ఉంటారు. మీరు ఒక్క మాట చెప్పినట్లయితే పార్టీలకు అతీతంగా ఎవరైతే వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టారో వాళ్ళు తీసుకెళ్లి జైల్లో పెట్టించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ప్రశాంతంగా జీవించాలి, ప్రశాంతంగా ఉండాలి. మీకు ఏ అవసరం వచ్చినా, మీ ఏ ఆపద వచ్చినా తుని పట్టణంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, రామకృష్ణుడి గారు ఉన్నారు, దివ్య గారు ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, మరి ఇది దేవుడి కార్యక్రమం కాబట్టి ఆ భగవంతుడు యనమల రామకృష్ణుడి గారు ప్రముఖ వ్యాపారవేత్త, మన అందరి అభిమాన నాయకులు చక్కా తాతబాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రండి సార్, రండి సార్, సార్ రమ్మంటారు, రండి సార్. మరి వెంకటేశ్వర స్వామి అంటే మహావైభవంగా శ్రీనివాసుడు మరి అటువంటి కార్యక్రమం దక్కడం బాలాజీ గారికి ఎంతో భాగ్యం, ఎంతో అదృష్టం. ఎందువల్లంటే 2017లో ఫిబ్రవరి నెలలో ఆ శ్రీనివాసుని తన సొంత ఖర్చులతో, తన సొంత డబ్బుతోటి ఏవి నగరాన్ని యనమల రామకృష్ణుడి గారు వెంకటేశ్వర ఆలయం నిర్మించడం జరిగింది. చాలా మందికి అరుదుగా దొరుకుతుంది అవకాశం. ఆయన ఆశీస్సులతో, ఆయన ప్రోత్సాహంతో, ఆయన అలాగే అశోక్ బాబు గారి ప్రోత్సాహంతో ఎక్కడో మారుమూల గ్రామం ఉన్నటువంటి సూరవరం గ్రామంలో మేము కూడా వెంకటేశ్వర స్వామిని ఆలయం నిర్మించడం జరిగింది. ఈ రోజున అక్కడ ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, ఏవి నారాయణ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ దేవస్థానంలో కూడా ఎన్నో పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. సాక్షాత్ ఇక్కడ తుని పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎంత ప్రముఖమైందంటే చాలా మంది, నేను కూడా ఈ దేవస్థానంలోనే నా పెళ్లి కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. అటువంటి ఎంతో మహా వైకుంఠ శ్రీనివాసుడు అయిన అటువంటి వెంకటేశ్వర స్వామికి ఈ రోజు దేవస్థానం చైర్మన్ గా బాలాజీ గారికి అవకాశం దక్కింది కాబట్టి ఎప్పుడు కూడా ఈ తుని పట్టణ ప్రజలకి అందరికీ కూడా దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేసి, మరింత చక్కగా ప్రసాదాలు అవనివ్వండి, పూజలు అవనివ్వండి, అన్ని కూడా బాగా చేసి, మీరు ఎంత బాగా చేస్తే ప్రజలకు పేరు వస్తుంది. ప్రజలు ఎప్పుడైతే ఆనందపడ్డారో పార్టీకి పేరు వస్తుంది. పార్టీకి ఎప్పుడైతే ఆనందమైన పేరు వచ్చిందో ఎమ్మెల్యే గారికి పేరు వస్తుంది. ఎమ్మెల్యే గారికి ఎప్పుడైతే మంచి పేరు వచ్చిందో ఇదంతా మనందరినీ పదవులు ఇచ్చి ఈ అందరి ఆశీస్సులతో, ఆయన ఆశీస్సులతో మనం ఎవరైతే ఈ ప్రజల ముందు మన ఈ స్టేజ్ మీద నిలబడేలా చేసినటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడి గారికి మంచి పేరు మనం ప్రసాదిస్తుందని ఈ సందర్భంగా మీ అందరి దగ్గర మనం చేస్తూ, మరి ప్రమాణ స్వీకారం చేయబోయే నాయకులు, మరి సభ్యులకి, చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. మరి ముఖ్యంగా పిల్లలు ఎంతో డాన్స్ చేశారు మేము కార్యక్రమానికి ముందు. మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ఇక్కడ వేదికపోయినటువంటి నాయకుల ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ నమస్కారం. మన ఆచార్యులకి గణిత
తెలుగుదేశం పార్టీ కౌంటీ బిల్ సభ్యులు శ్రీ ఎన్ఎల్ రామకృష్ణ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులైన శ్రీ రాజా అశోక్ బాబు గారికి, అదేవిధంగా ఎన్నికైన పెద్దలందరూ కూడా పేరు పేరున ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, విలేకరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఇంత వైభవంగా నిర్వహించడానికి కారణం ప్రతి గతంలో ఏదో గతంలో తూతీ మంత్రం కింద ముఖ్యంగా 21 ప్రమాణ స్వీకారం కానిస్తారు. కానీ ఈరోజు నిరంతరం రామకృష్ణ గారు మన నియోజకవర్గాన్ని కనిపెట్టుకుని ఏ కార్యక్రమం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ కార్యకర్త ఏ విధంగా గౌరవించాలన్న తపంతో ఈరోజు కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు కష్టపడిన కార్యకర్తలు అందరికీ కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవించి పార్టీ ప్రతిష్ట పెంచి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని విజయపథంలో ముందుకు తీసుకెళ్లాలని రామకృష్ణ గారు కక్కన కొట్టుకోవడం జరిగింది. ఆ విధంగా ఆయన నేతృత్వంలో ఈ కార్యక్రమాలైనా ఏదైనా సరే అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా నామినేట్ పదవులు ఉన్నాయి, ఇంకా ఇవ్వాల్సిన నాయకులకు అందరికీ కూడా ఇస్తారని, అదేవిధంగా ఇప్పుడు ఇచ్చిన పదవులు ఇచ్చిన వారందరూ కూడా గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళు, అదేవిధంగా ఎక్స్ కౌన్సిలర్స్, సీనియర్ లీడర్స్, అదేవిధంగా పార్టీకి సేవ చేసిన బడుగు బలహీన వర్గాల గురించి కూడా చాలా మంది ఈరోజు రామకృష్ణ గారు వెతికి పదవులు వేయడం జరిగింది. కాబట్టి పదవులు వచ్చినా రాయినా రాకపోయినా మన నిరంతరం మనకు రామకృష్ణ గారు ఆయనే ఒక పదవి, ఒక అలంకరణ మనకి. ఎందుకంటే మనకి ఆయన ఈ 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మనకు అందుబాటులో ఉండడం ఇదే మన అందరికీ నేర్చుకోవడం ప్రతిభాల శిక్ష మన అందరికీ కూడా ఆయన మన ఎన్నట్టు ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పార్టీ యొక్క పరువు ప్రదర్శనని, అదేవిధంగా యనమల దివ్య మేడం గారిని 2019 ఎలక్షన్లో మళ్ళీ మనం గెలిపించుకోవడానికి అందరూ అక్కడబద్దులే ఉండాలని, అదేవిధంగా మన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గౌరవ ప్రభుత్వాన్ని తుని టౌన్ 5,000 సుమారు ఇంటికి 6,000 వరకు ఓట్ల మెజారిటీతో తీసుకొచ్చారు. కాబట్టి తుని పట్ల నాయకులు అయితేనేమి గౌరవ నాయకులు అందరూ కూడా భక్తిశ్రద్ధలతో ప్రజల్లో ఉంటూ ప్రజల యొక్క అవసరాలను తీర్చుకుంటూ, అదేవిధంగా మన రామకృష్ణ గారు ప్రతి వాటికి 10 లక్షల 3 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా ఒకటి త్వరగా చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టిన చూస్తే శూన్యం. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రామకృష్ణ గారు ఇక్కడ ఉన్న తర్వాత ఈ 10 నెలల్లో ఈ సంవత్సర కాలంలో సుమారు 13 కోట్ల రూపాయల వరకు నిధులు తీసుకురావడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేడం గారు యనమల దివ్య మేడం గారు రాబోయే రోజుల్లో మన డ్రైన్లు తుని పట్టణంలో ఉన్నటువంటి డ్రైన్లు అన్నీ కూడా కొత్త డ్రైన్ వేయాలని, అదేవిధంగా అశోక్ గారు సూచన మేరకు అన్నీ కూడా, ఎందుకంటే పూర్వం నుంచి వచ్చిన 900 కాలంలో డ్రైన్లు ఎక్కువగా ఉండడానికి మన మున్సిపాలిటీలో శానిటేషన్ కొద్దిగా ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. కాబట్టి రాబోయే రోజుల్లో పూర్తిగా శానిటేషన్ కుదిరిపడాలంటే ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా పెద్ద డ్రైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఊరు పెరిగింది, కొత్త కంపెనీలు కూడా రావడం వల్ల మనకి జనాభా కూడా పెరిగింది. కాబట్టి ప్రజలు కూడా చెత్తని కాలంలో ఇక్కడ వచ్చిన సిబ్బందికి అందజేయాలని, ప్రజలు కూడా సహకరించిన శానిటేషన్ మెరుగుపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ద్వారా ఇంకా ముందుకు పార్టీని ప్రతిష్టం చేసుకోవడానికి అందరూ సహకరించాలని, మీ చేయూత పార్టీకి ఎప్పుడు ఉండాలని, 2029 ఎలక్షన్లో దివ్య మేడం గారిని అఖండ మెజార్టీతో మన టౌన్లో 6,000 అయితే వచ్చే ఎలక్షన్ 10,000 వరకు మెజార్టీ తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందాలంటే ఈ రోజు నుంచి మనం ఒళ్ళు దగ్గర పనిచేయాలని సందర్భంగా కూడా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీకు ఏదైనా నాయకుల వల్ల అపకరాలు కానీ ఏం జరిగినా సరే మనకు అందుబాటులో రామకృష్ణ గారు ఉన్నారు. మీరు ఏ నెగ్లెక్ట్ చేయడం పర్లేదు, తేకుండా వెళ్ళి మీ యొక్క సాధక బాధ చెప్పినా, ఏ నాయకుడు తప్పు చేసినా ఆయన చెవులో వేయవలసిన బాధ్యత ప్రజల మీద, కింద కార్యకర్తల మీద ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరూ ఇప్పుడు ప్రమాణం చేస్తున్న వెంకటేశ్వర స్వామి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. దివ్య మేడం గారు, కార్యకర్తలు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు. నిరంతరం మనకు అందుబాటులో ఉంటారు రామకృష్ణ గారు.
ఎప్పుడు ఏ అవసరమైనా ఏ ప్రాబ్లం అయినా చెప్తూ ఉంటే ఇమీడియట్ గా అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు మనందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఎన్నో కోట్లు 1 year అయింది మేడం గారు గెలుపొంది. ప్రధానంగా మన కూటమి ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలే కాదు, అభివృద్ధి పథకాలు కూడా, అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి చేస్తున్న ప్రభుత్వం నాకు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, మోదీ గారైనా చాలా చక్కటి పరిపాలన. ప్రజలు కలిసికట్టు అంటే ఏంటనేది, కలిసి చేస్తే ఎంత ఏదైనా సాధించగలం అనేది చూపిస్తున్నారు. మనం ఎవరి దగ్గరైనా చూసి నేర్చుకోవాలి, చేసి నేర్చుకోవాలి అనేదని మనకు అనిపించినప్పుడు పెద్దలు వాళ్ళే గుర్తిస్తారు. వాళ్ళు కష్టపడే దగ్గర మనం వెళ్తారు కూడా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యనే మొన్నే ఒక ప్రెజెంటేషన్ చూసాం చంద్రబాబు నాయుడు గారు రైతు సంక్షేమం రైతు భరోసా అనే కార్యక్రమంలో మీరు నిజంగా ఎంత మండు పెండలో కార్యక్రమాలు చేపట్టారు అంటే మేము ఏసీ రూమ్ లో ఉన్నప్పుడు మాకు సిగ్గు అనిపించింది. నిజంగా మన ముఖ్యమంత్రి గారు అంత కష్టపడి ప్రజల కోసం పని తప్పిస్తూ ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన చేయూతనిద్దాం. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తే మన రాష్ట్రం ఎంతో ముందుకు వెళ్తుంది. ఈ సందర్భంగా మరి చక్కగా చెప్పారు మన మాజీ అధ్యక్షులు ఇందిరా సత్యనారాయణ గారు. ఈరోజు ఇప్పుడు మాట్లాడవలసిందిగా సుల్లల అవరాజ్ గారిని సోదరపూడి శేఖర్ గారు, రామకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మాజీ ఎమ్మెల్యే గారు అశోక్ బాబు గారికి, అలాగే ఈనాడు పెళ్లి కొడుకు బాలాజీ గారు, అలాగే వాళ్ళ బృందం అందరికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ, వెంకటేశ్వర స్వామి చైర్మన్ గారు రాష్ట్రం చేశారు కాబట్టి బాలాజీ ఆల్రెడీ అక్కడ కళ్యాణ మండపాన్ని మంచి ఏర్పాటు కూడా చేశాం. భవిష్యత్తులో ఇంకా వెనకపక్క సైట్ కూడా ఉంది కాబట్టి దాన్ని కూడా తీసుకొని దాన్ని కూడా మంచి డెవలప్మెంట్ చేయాలి. అలాగే భవిష్యత్తులో మన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టు రేపు 29 ఎన్నికల్లో మన దివ్యాంగ గారిని గెలిపించుకునే దానికి ఈరోజు ప్రతి అడుగు కూడా ఉపయోగపడుతుంది. ప్రతి అడుగు కూడా మన అడుగు కలిపి రేపు 29లో మనం నారాయణ గారిని గెలిపించుకోవడానికి మనందరం కూడా ఎంతో కృషి చేయాలని, అలాగే మీ అందరూ కూడా వెంకటేశ్వర ఆశీస్సులతో మంచిగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ తునిపట్నంలో అటు సీనియర్లతోటి ఇటు జూనియర్లతోటి మమేకమై అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి కొత్త పాత అనే లేకుండా, భేదం లేకుండా మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద నడిపిస్తున్నటువంటి మన ప్రీతం నాయకులు యనమల రామకృష్ణ గారికి మీ అందరి తరఫు నుంచి, నా తరఫు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో మనం కూడా చూస్తున్నాం, మరి కొత్త పాత అని చెప్పి ఎడముఖం పెడముఖంగా ఉంటారు. కానీ తుని నియోజకవర్గంలో ఎక్కడా కూడా కొత్త పాత అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఏ రూపంలో అయితే పార్టీలోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఒక సరైన పద్ధతిలో, సరైన సమయంలో గౌరవిస్తూ ఈ రోజు తుని నియోజకవర్గంలో అందరినీ కూడా సముచితమైన స్థానాన్ని కల్పిస్తున్నటువంటి పెద్దలు శ్రీ యనమల రామకృష్ణ గారు. మరి అదేవిధంగా ఎలక్షన్ ముందు వచ్చినటువంటి సోమవారాణి గారిని అయితేనేమి, మరి నాలుగు రత్నాజీ గారిని అయితేనేమి, పూర్వం నుంచి పనిచేస్తున్నటువంటి ఇనిగంటి సత్యనారాయణ గారిని అయితేనేమి, మమ్మల్ని అయితేనేమి, బాలాజీ గారిని అయితేనేమి, నాటి కష్టకాలంలో కౌన్సిల్ గా పోటీ చేసినటువంటి ఉమ్మడి రమణ గారిని అయితేనేమి, మచ్చ రమ్యాన్ని అయితేనేమి, వీళ్ళందరినీ కూడా బోడపాటి నాగమణి వీళ్ళందరినీ కూడా ఈరోజు ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం డైరెక్టర్లుగా, చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించి వాళ్ళకి సమస్తమైనటువంటి గౌరవాన్ని ఈ రోజు కల్పించినటువంటి ఘనత యనమల రామకృష్ణ గారికి, యనమల దివ్య గారికి దక్కుతుందని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి మనందరం కూడా చూస్తున్నాం, ఇటు రాజకీయంగా డెవలప్ చేయడమే కాకుండా ఆర్థికంగా కార్యకర్తల్ని చేయూతనందిస్తూ మరియు తుని నియోజకవర్గంలో అభివృద్ధిని కూడా ఉరుతొలగిస్తున్నటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే మన యనమల దివ్య గారు అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయాలి. ఎలక్షన్ అయిన 15 నెలలు అవుతుంది. మరి ఈ రోజు వరకు ఆడపిల్ల అయినప్పటికీ కూడా ఎలక్షన్ ముందు సంవత్సరం ఏ విధంగా అయితే తిరిగిందో, ప్రతి గడప గడపకి, ప్రతి ఇంటికి, ప్రతి పల్లికి ఏ విధంగా అయితే తిరిగిందో
ఈ రోజు ఎలక్షన్ అయి 16 నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డుని, ప్రతి ఇంటిని కూడా అదే విధంగా తిరిగి వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకుంటూ ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని పెట్టి వారి యొక్క సమస్యని పరిష్కారం చూపించే మార్గంలో ఈ రోజు రాష్ట్రంలోనే ప్రథమంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే మన యనమల దివ్య గారు అని చెప్పి ఈ సభలో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం. అంత మంచి నేతలు మనకు అందరికీ అందించినటువంటి మన యనమల రామకృష్ణ గారికి మరిపట్నం తరఫున, మన నియోజకవర్గ ప్రజలందరి తరఫున వారికి మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు తునిపట్నంలో మనందరం కూడా చూస్తున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ అభివృద్ధి ఆగలేదు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు, డ్రైనేజీలు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వ్యాపారాలు కూడా మనకి సక్రమంగా జరుగుతున్నటువంటి సందర్భాలు మనందరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా మనందరం కూడా పార్టీకి చేదుడు వాదుడుగా ఉంటూ ప్రభుత్వంలో భాగస్వాములు అవి మన యొక్క ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మన నాయకుడికి, మన యొక్క ప్రభుత్వానికి, మన యొక్క పార్టీకి మంచి పేరు తీసుకురావాలని ఈ సభాముఖంగా ఇక్కడ ప్రమాణ స్వీకారానికి కార్యక్రమం చేస్తున్నటువంటి బాలాజీ గారికి మరియు వారి యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా నేను అన్వయించుకుంటున్నాను. ఎందుకంటే ఇది రెండోసారి బాలాజీ గారు ప్రమాణ స్వీకారం చేయడం. గతంలో కూడా గౌరీనీలో యనమల రామకృష్ణ గారు ఆశీస్సులతో మరి వెంకటేశ్వర స్వామి గుడిని పూర్వవైభవం తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు నడిపించినటువంటి ఘనత బాలాజీ గారికి దక్కుతుంది. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంతో కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్నారు. మళ్ళీ వీళ్ళందరినీ మనం సముచితమైన స్థానాలు ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ మీకు బాధ్యతలు ఇవ్వడం, ఆ యొక్క బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి మంచి అభివృద్ధిలో గుడిని ప్రయాణింపు చేస్తారని ఈ సభగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నిజమైన కార్యకర్త అందరికీ కూడా గర్వకారణమే. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అనే కాకుండా కూటమి ప్రభుత్వం కనబడి 3 పార్టీలు కలిసి అందరి ధ్యేయం ఒకటే, మరి అందరూ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లాలని. మరి అటువంటి నాయకత్వంలో దివ్య మేడం గారు కూడా మనందరం చేదోడు వాదోడుగా ఉంటూ నిజంగా కార్యకర్తలాగా పనిచేస్తారు. దివ్య మేడం గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా నేను ఉన్నానంటూ ముందుకు వచ్చి ఫస్ట్ తుని నియోజకవర్గంలో మొదలు పెడతారు కార్యక్రమం. వారికి చేదోడుగా ఎప్పుడు మనందరం ఉండాలి, ఒక ధైర్యాన్ని మనం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చింతనేని అబ్బాయి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాలకవర్గం కొత్త ఏర్పాటు చేసేందుకు యనమల రామకృష్ణ గారిని అందరూ హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కొత్త పాలకవర్గం గుడిని ఎంతో అభివృద్ధిగా ముందుగా తీసుకెళ్లి మంచి పేరు ప్రఖ్యాతులతో కోరిక ఉంది. ఇంకా ముందుగా తీసుకెళ్లి వాళ్ళు ఎంతో చేయాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి శక్తి కోరుకుంటూ మీ కుసుమంచి వారు, సమయమతులు వారు మొదలైన పెద్దల కమిటీలో ఆలయం నిర్మించి 1971 వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు బెండపూడి శ్రీ ప్రణవానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా సుమారు 12 రోజులు భక్తులందరికీ ప్రతిరోజు భోజనాలపై వైభవంగా ప్రతిష్ఠించడం జరిగింది. స్వామివారికి అప్పట్లో వెండి ఆభరణాలు సమయమంతులు చంద్రమ్మ గారు చేయించారు. ఆలయ అభివృద్ధి రాజా బులిబాబు గారు, వరాలబాబు గారు అధ్యక్షత మరియు చెక్కా శ్రీరామూర్తి గారు, కుసుమంచి రామేశ్వరరావు గారు, మోటుమరి నాగభూషణం గారు, సమయమంతులు పెద్దగుమ్మయ్య గారు, కారుమూరి హనుమంతరావు గారు, ఇంకా ఎంతో మంది మొదలైన వారు కూడా ఆలయం అభివృద్ధిలో చెందడం తన పాత్ర పోషించడం జరిగింది. తదనంతరం పెద్దగుండి కామరాజు గారు, దాసరి బాబు గారు ఆలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ చేయడం, కుక్కడపు బాలాజీ గారి ఆధ్వర్యంలో ఆలయ కళ్యాణ మండపం నిర్మించడం కూడా జరిగింది. ఆలయ అభివృద్ధిలో తుల్లో ఆదివాసుల ప్రముఖులందరూ పాల్గొని భక్తుల సహకారాలతో స్వామివారిని సేవించి తరలించారు. ఇలా ముందు కూడా స్వామివారి గుడి ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు శ్రీ రాజా అశోక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ముఖ్య ఉద్దేశం ప్రమాణ స్వీకారం కాబట్టి బాలాజీ గారు, కుక్కడ బాలాజీ గారికి ఆ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఊర్లో వెంకటేశ్వర గుడి ఉండేది. మా ఊర్లో వెంకటేశ్వర గుడికి ఎంత విశిష్టత కలిగించిందో
దాన్ని చూసి ఇన్స్పిరేషన్ తో గుడిని వెంకటేశ్వర స్వామి గుడిని మాకు పోటీగా మొత్తం గుడి రూపురేఖలే మార్చిన బాలాజీ గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇకపై కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పూర్వ అదృష్టం ఉండాలి. అటువంటి అదృష్టం బాలాజీ గారికి ఉంది. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ లో ఆయన ఆలయాన్ని డెవలప్ చేశారు, చాలా డెవలప్ చేశారు. అలాగే రెండో ట్రిప్ లో కూడా డెవలప్ చేస్తారని వాళ్ళ కమిటీ బృందంతో కూడా చాలా అభివృద్ధి చేస్తారని చెప్పని కోరుకుంటున్నాను. ముఖ్యంగా 2 విషయాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మంచి పనులు చేస్తూ ఎవరైతే పార్టీకి నిస్వార్థంగా సేవలు చేస్తున్నారో వారందరికీ పెద్దలు రామకృష్ణ గారు, మన రాజా అశోక్ గారు, దివ్యమ్మ గారు గుర్తు పెట్టుకుని వాళ్ళకి ఏ స్థానంలో ఉండే పదవులు ఆ స్థానంలో వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకంటే ఎవరు ఈ పనులు చేయగలరు, ఎవరు ఈ పనులు చేయలేరు, వాళ్ళు ఏ స్థానంలో వాళ్ళు పెట్టాలనేది మన యనమల రామకృష్ణ గారికి బాగా తెలుసు, అలాగే దివ్యమ్మ గారికి కూడా బాగా తెలుసు. అలాగే ఇటువంటి ధార్మిక పనులు, ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో ఉండాలంటే మడి తడి ఆచారాలతో ఉండాలి, సాంప్రదాయంతో ఉండాలి. అటువంటి కమిటీని కూడా ఈ రోజు ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకించి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు.